స్త్రీలు జాకెట్లు వేసుకోకూడదు, అది చట్టం. మొన్న రీసెంట్ గా సినిమా కూడా వచ్చింది ఒకటి, అదేదో జరగలేదు అనుకుండేరు, అది జరిగింది. అది ఈ దేశంలో ఉన్న చట్టం. ఎందుకు అనంటే మన దేవుడైనటువంటి బ్రాహ్మణుడు నడుచుకుంటూ వస్తే అది ఆడో మగో తెలియాలి కాబట్టి ఇది చూపించాలి. ఏం లాజిక్ ఇది? ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు జాకెట్లు వేసుకునే అధికారం లేదు అన్నారు. వేసుకోకూడదు నువ్వు అన్నారు. వేసుకుంటే స్థనాలు కోశారు. మీ స్థనాల బరువు చూసి దానికి పన్ను విధించారు. బాగా బలిశావులే కట్టు అన్నారు. కానీ చార్ల్స్ మీడ్, మీరందరూ జాకెట్లు వేసుకోవడానికి కారణం ఆయనే. నేను అబద్ధం చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. చట్టం చేశాడు. అక్కడ లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ లోకి వెళ్ళి కొట్లాడాడు. నా భారతీయ స్త్రీలకు గౌరవం కావాలి. తెల్లోడే బయట నుంచి వచ్చాడు. మీరు బట్టలు వేసుకోకుండా మమ్మల్ని అనగదొరికితే వాళ్ళు మాకు జాకెట్లు పంచారు. చర్చ్ మిషన్ సొసైటీ అండ్ లండన్ మిషన్ సొసైటీ వీరిద్దరి తరఫున కేరళ ప్రాంతంలో నిలబడి ఆయన ఇల్లు, ఆయన బంగ్లాను అలా కాల్చేశారు 3 సార్లు. అయినా కానీ వెనక్కి తగ్గేదిలా. స్త్రీలకు జాకెట్లు, వారిని చూసి నాడార్ సమాజంలో ఉన్న స్త్రీలందరూ జాకెట్లు వేసుకోవడం మొదలు పెడితే, అమ్మా నీకు అంత కొవ్వటే అని పట్టుకుని రోడ్లో వాళ్ళ స్థనాలు కోసి ఊరేగించారు. అయినా కానీ ఆయన అన్నాడు, దేవుని రాజ్యం, దేవుని శక్తి మీ మీద ఉంది, భయపడద్దు, మళ్ళీ కుట్టిస్తానన్నాడు. మళ్ళీ వాళ్ళకి జాకెట్లు వేసాడు. వాళ్ళని చూసి ఈడవ సమాజం వాళ్ళు జాకెట్లు వేసుకోవడం మొదలు పెట్టారు. కేరళ మొత్తంలో విప్లవం. ఏం విప్లవం? జాకెట్ల విప్లవం. చార్ల్స్ మీడ్ కారణం చేత స్త్రీలందరూ ఈరోజు జాకెట్లు వేసుకుంటున్నారు. మన రాజ్యం, దేవుడు నిర్మించే రాజ్యం, అది ప్రభావవంతమైన రాజ్యం. శత్రువును కూడా తన భావజాలంలోనికి మర్చుకోగల రాజ్యం ఇదే.